హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతి అయితే వస్తుంది కదండి, దానికోసం అయితే పిండి వంటలు అనేవి రెడీ చేసుకున్నామండి. మనకు సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేవి ఏంటండి, సకినాలు, గ్యారెలు. ఈరోజైతే అవే చేసేసానండి. ఆ వీడియో మీకైతే షేర్ చేద్దామని అనుకున్నాను. ఇక దానికోసం అయితే నైటే బియ్యం అయితే నానబోసేసుకొని మార్నింగ్ వాటిని ఆరేసి కాసేపు పిండి పట్టించుకొని వచ్చామండి. వచ్చిన తర్వాత పిండి అనేది అలా ఉంటుంది చూడండి. బియ్యం అనేవి ఎండలో ఆరబెట్టొద్దండి, మన ఇంట్లోనే లోపల ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోండి. ఆరబెట్టేసుకున్న తర్వాత పిండి అయితే పట్టించుకొని వచ్చాను చూడండి. అలా ఉంటుంది పిండి అనేది. ఇప్పుడు దాంట్లో నేనైతే నువ్వులైతే యాడ్ చేస్తున్నానండి. అలా మనకు సరిపడే నువ్వులైతే యాడ్ చేసుకోండి. నువ్వులు అనేవి ఎక్కువ పోసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. అలా నువ్వులైతే యాడ్ చేసుకోవాలి. వాటిని అన్నిటిని మంచిగా స్ప్రెడ్ చేయండి. తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేసుకోకండి. తర్వాత కొంచెం ఓమ కూడా యాడ్ చేసుకుంటానండి. ఈ ఓమ అనేది ఏంటంటే పిల్లల హెల్త్కి కూడా మంచిదండి. ఇప్పుడు పిల్లలైతే ఇవైతే తింటూ ఉంటారు కదా, ఎక్కువ దగ్గు రాకుండా ఉంటుందండి ఓమ యాడ్ చేసుకోవడం వల్ల. కాబట్టి బాగా యాడ్ చేసుకోకండి, కొంచెం యాడ్ చేసుకోండి. నేనైతే చిన్న ప్యాకెట్ తీసుకొచ్చాను, అదే వేసాను చూడండి. అవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ పిండి అంతా కింది నుంచి మంచిగా కలుపుకోండి. మా అమ్మ అయితే వచ్చిందండి అప్పాలు చేయడానికని, అమ్మే చేస్తుంది, నేను వీడియో తీసుకుంటున్నాను చూడండి. అలా మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ పిండి కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అని ఫస్ట్ కొంచెం టేస్ట్ చేసి చూడండి. ఉప్పు సరిపోకపోతే కాస్తంత యాడ్ చేసుకోండి. తర్వాత వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ అలా కలుపుకోవాలి. అప్పాలు అనేవి ఒక్కరు చేస్తే కావండి, ఒక ఇద్దరు ముగ్గురు ఉండాల్సిందే. ఇంట్లో అయితే అత్తమ్మ ఉంది, అమ్మను కూడా పిలిపించాను, అమ్మ కూడా వచ్చింది చూడండి. మొత్తం పిండి అనేది కలుపుకున్న తర్వాత అలా అయితే ఉంటుందండి చూడండి. అలా వేస్తే వస్తుందా లేదా అని మా అమ్మ ఒకసారి ట్రై చేస్తుంది. తర్వాత పిండినంతా పక్కకు పెట్టేసుకొని కొంచెం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలా తీసుకొని మంచిగా ప్రెస్ చేసుకోవాలి అలా. ఎందుకంటే మనకు సకినప్ప పోసేటప్పుడు మంచిగా రావాలన్నమాట, తెగిపోకుండా. అదొక తాడులాగా చుట్టుకుంటూ వస్తాం కదా, అలా తెగిపోకుండా రావాలని అలా మంచిగా పిసుకుతుంది. తర్వాత మనం గౌరమ్మని చేస్తాం కదా, అదే విధంగా పిండితో అలా చేసేసుకొని అలా పసుపు కుంకుమ అయితే పెట్టేసుకొని ఫస్ట్ దాని చుట్టే సకినప్ప అనేది చుడుతూ ఉందండి చూడండి. వీటిని సకినాలనే అంటారండి, మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో పెట్టండి చూడండి. అలా చుట్టేసుకుంటూ ఉంటే సరిపోతుంది. కాటన్ బట్ట పైన వేసుకోండి, ఎందుకంటే మంచిగా ఈజీగా తీయనికి వస్తుంది. ఆరిన తర్వాత ఆ పదన అనేది మొత్తం దానికి హీట్ చేసుకుంటుంది, కాబట్టి కాటన్ బట్ట పైన. సకినాల్లో ఏంటంటే పిండి కలుపుకోవడం అనేది టాస్క్ అండి. పిండి అనేది కొంచెం సేపు కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టేసేయండి, ఎందుకంటే కొంచెం అంతా మెత్తగా మంచిగా నానిపోతుంది. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని దాన్ని మంచిగా ప్రెస్ చేయండి, ఎందుకంటే ఇట్లా తెగిపోకుండా ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే ఊకే తెగిపోతుంది, అప్ప అనేది సరిగా రాదు. ఇలా చుట్టుకున్న అప్పాలు అనేవి కాసేపు ఆరనివ్వాలండి, వెంటనే కాల్చుకోకూడదు. దాని పదనంతా ఎగ్గిన తర్వాతనే కాల్చుకోవాలి, అప్పుడే మంచిగా కాలుతాయి. లేదంటే అప్పాలు మనం ముక్కుట్లో వేసిన తర్వాత వంకర అయిపోతుంది, ప్లస్ గట్టిగా వస్తుంది తింటా ఉంటే. చూడండి మంచిగా ఆరిపోతే అలా తీయడానికి అనేది ఈజీగా ఉంటుంది, అలా ఈజీగా తీయొస్తుంది. అలా ప్లేట్ తీసేసుకొని ఒకటి అలా ఇంకో ప్లేట్లోకి తీసుకోవాలి. నెమ్మదిగా తీయండి తీసేటప్పుడు, ఎందుకంటే విరిగిపోతుంది.
చూడండి అలా తీసేసుకొని నేనైతే 2 ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఆయిల్ అనేది వేడైన తర్వాత అప్పాలు అందులో వేసుకుంటే సరిపోతుందండి. బాగా హీట్ అయిన ఆయిల్లో మాత్రం సకినప్పాలను అయితే వేయకండి, బ్లాక్ అయిపోతే వేయగానే. నార్మల్ హీట్లో ఉన్నప్పుడు అప్పాలు అనేవి వేయండి. మేమైతే బయట కట్టెల పొయ్యి పెట్టి చేస్తున్నామండి, సిలిండర్ మీద కాకుండా కట్టెల మీద చేస్తున్నాము ఈ అప్పాలు అనేటివి. చూడండి ఎంత బాగా ఫ్రై అయినావో, మంచి కలర్ కూడా వచ్చింది కదా. ఇలా రావాలి. ఇలా వచ్చిన అప్పాలను అయితే మనం అలా జల్లెల్లోకి అయితే తీసుకోండి, ఎందుకంటే ఏదైనా ఆయిల్ ఉంటే కిందికి పడిపోతుంది. మళ్ళీ ఇంకో ప్లేట్లో అప్పాలు అయితే నేను వేసేసాను. చూడండి అలా మంచిగా కాలిన తర్వాత మళ్ళీ తీసేసుకుంటే సరిపోతుంది. సకినప్పాలు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీటిని. మనం మార్నింగ్ టీలో కూడా పిల్లలకు వేసి ఇవ్వచ్చండి. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు అలాగే చేసేవాళ్ళం. ఇప్పుడైతే ఎవరు తినట్లేదు, ఇప్పుడు అందరూ బ్రెడ్ అలాంటివి తింటున్నారు. ఇలాంటివి చేసి ఇవ్వండి. మన ఇంట్లో చేసాం కాబట్టి మంచి హెల్తీగా ఉంటుంది కదా. చూడండి అప్పాలు కాలేవలేవని ఇలా కొంచెం ఇట్లా కొట్టి చూస్తే మనకు సౌండ్ కూడా వస్తుందండి. చూడండి మంచి కలర్లో వచ్చేవి. ఆ చిన్న చిన్న వక్కలు ఉన్నాయి కదండి, అవి దాంతో తీయరాదు కాబట్టి మనకు అప్పాల పుల్లతో నేనైతే ఆ జాలిగంటతోనైతే తీసేస్తున్నాను. అప్పాలు అనేవి కాలిన తర్వాత ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి. అలా ఉంటాయి చూడండి, బాగా కాలేయాయి. మొత్తం అన్నీ అయ్యాక అప్పాలు అనేవి ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను చూడండి. అప్పాలు అనేవి అన్నీ రెడీ అయిపోయావి. ఇవైతే సకినప్పాలండి. మా పిల్లల కోసమని మా అమ్మ అలా ఇసురు రౌతులు అయితే పోసింది, పిల్లలు ఆడుకుంటారని. చూడండి చూసారా ఎంత మంచిగా కాలేయో. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే మళ్ళీ గారెప్పాలండి. గారెప్పాలు కూడా చేశానండి. ఇవి ఇష్టపడిన వాళ్ళైతే ఎవరు ఉండరండి. ప్రతి ఒక్కరికి గారెలు అంటే చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా. చూడండి ఎంత బాగా కాలాయో. అలా రావాలంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో నేను ఇప్పుడు చూపిస్తానండి. ఫస్ట్ అయితే బియ్యం పిండికి తీసుకున్నామండి. నేనైతే శనగపప్పు యాడ్ చేసుకున్నాను, కొందరు బొబ్బరిపప్పు కూడా యాడ్ చేసుకుంటారండి. ఫస్టే జీలకర్ర ఎల్లిగడ్డ దంచి పెట్టుకున్నామండి. కొంచెం పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి, అవైతే యాడ్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర ఉల్లాకు యాడ్ చేసుకుంటున్నానండి. మన పిండికి సరిపడంత యాడ్ చేసుకోండి, మరి ఎక్కువ కూడా యాడ్ చేసుకుంటే అంత గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. పల్లీలు కూడా ఎంచి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, అలా నువ్వుల్ని కూడా పిండి ఎంత తీసుకున్నామో దానికి సరిపడా మాత్రమే యాడ్ చేసుకోండి, లేకపోతే మనం అప్ప ప్రెస్ చేసేటప్పుడు ఇరిగిపోతుంది ఎక్కువ యాడ్ చేసుకుంటే. తర్వాత కారం, సాల్ట్ అనేది తగినంత యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా కట్ చేసి వేసుకున్నాము. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేస్తుంది మా మమ్మీ అయితే. చూడండి అలా మిక్స్ చేసుకున్న వాటిలో కొంచెం వేడి చేసి పక్కకు పెట్టుకున్న వాటర్ ఉంటుంది కదండి, వీటిలో అయితే కొంచెం గరం నీళ్ళు అయితే వేసుకోండి. అప్పాలు అనేవి బాగా వస్తాయి. చల్లటి నీళ్ళు కాకుండా కొంచెం గోరువెచ్చని నీళ్ళతో ఈ పిండిని అయితే కలుపుతుంది. కాలుతుందండి, కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి కలిపేటప్పుడు. పెద్దవాళ్ళకంటే అలవాటు ఉంటుంది కాబట్టి డైరెక్ట్ కలిపేస్తుంది. చూసారు కదా, పిండి అనేది పూర్తిగా కలపడం అయితే అయిపోయిందండి. చూడండి అలా కలుపుకోవాలి. చాలా బాగా కలిసిపోయినాయండి అన్నీ. కలుపుకుంటూ కొంచెం అంత హెవీగా పిండి ఉంది కాబట్టి కొంచెం కలుపుకుంటూ పక్కకు పెట్టేసిందండి. అలా పక్కకు పెట్టుకున్న పిండిని ఒక కవర్లో పెట్టేసింది, ఎందుకంటే కొంచెం ఎండిపోకుండా ఉంటుంది అందుకని. చూడండి గారెలను అయితే ప్రెస్ చేస్తుంది. ఆ విధంగా గారెల్ని ప్రెస్ చేసుకుంటూ అలా వేసుకుంటుంది. ఆయిల్ అనేది వేడిగానే ఉంటుంది అండి, ఎందుకంటే ఇంతకుముందు మనం సకినాలు చేసాం కదా, అదే ఆయిల్లో మనమైతే గారెలను అయితే వేయించుకుంటున్నాం. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. అలా పొంగాలి. అలా పొంగితే అనేది ఏంటంటే క్రిస్పీగా వస్తుంది అప్ప అనేది, లేదంటే గట్టిగా వస్తుంది.
అప్పాలు కూడా వేసేటప్పుడు ఒకేసారి 10 అలా వేయకండి, 5, 5, 6, 6 వేసుకోండి. ఎందుకంటే ఇట్లా మలిగిపోతవి, వంకర అయిపోతాయి అప్పాలు అనేవి. చూడండి అప్పాలు గోలిన తర్వాత ఎలా ఉన్నాయో చూసారా, మంచి కలర్ వచ్చింది కదా. అలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి. సేమ్ మళ్ళీ జల్లెల్లో వేసేసుకున్నాను. దీనికైతే గారెలకు ఎక్కువ ఆయిల్ అనేది పీల్చుకుంటుంది కాబట్టి జల్లెల్లో వేసుకుంటే ఆయిల్ అనేది దానిలో పడిపోతుంది కింద. తర్వాత అప్పాలు అనేవి అలా చూడండి ఎంత బాగా వచ్చిందో. మొత్తం పూర్తి అయిపోయాక అప్పాలు అయితే ఇలా ఉన్నాయండి, చాలా క్రిస్పీగా వచ్చేవి. పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తినొచ్చండి. ఇంట్లో చేసుకున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.